హాయ్. మొక్కజొన్న వేసి ఈ రోజుకి కరెక్ట్గా ఒక జనవరి 15th రోజు ఇత్తనం నాటి నీళ్ళు వేసాము. ఈరోజు మార్చి 13th, ఈరోజు వీడియో రికార్డ్ చేసే టయానికి అంటే కరెక్ట్గా 2 నెలలు అవుతుంది, ఒకరోజు అటు ఇటుగా. సో 2 నెలల తర్వాత ఇది పరిస్థితి. సింక్ వచ్చేసింది, ఇప్పుడే చిన్న చిన్న కండెలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి ఇత్తనం కర్నూలు సీడ్స్ వాడితే 6963 ఏదో ఉంది ఆ ఇత్తనం అనమాట. ఇది మిగతాది ఇటు వచ్చేసేసరికి ఇది టైసన్. ఈ ఒక్క మడి ఆ ఇత్తనం ఒక్కటే వేసాను 6194. ఎలా ఉండిద్దో చూద్దామని. ఇది కూడా బాగానే ఉంది. అయితే ఆ మధ్యలో చూసినట్టయితే కనీసం ఒక్కొక్క కర్ర 7 feet పెరిగింది. 7 feet పెరిగింది. 7 feet పెరిగింది కాక కండెలు కొంచెం కిందగానే వస్తున్నాయి. చెట్టుకి 4 అడుగులు ఎత్తులో వస్తున్నాయి కండెలు. ఇలా అది హైట్, కర్ర హైట్ దగ్గరగా 7 feet పెరిగింది కర్ర ఇది. ఇకపోతే ఇప్పటి వరకు దీనికైతే నేను నిన్ననే కొంచెం బలం మందు వేసాను. బలం మందు అంటే యూరియా ప్లస్ మన రైతు బడిలో చూసి F20 అనే మందు తీసుకొచ్చి యూరియాలో కలిపి వేసాను దీనికి. ప్రస్తుతానికైతే పైరు బాగానే ఉండింది, బాగా ఎత్తుగా ఉంది. ఈ గట్లమ్మిటే కొంచెం ఇత్తనాలు పోయినాయి. ఇది వచ్చేసేసరికి టైసన్, కర్నూలు సీడ్ టైసన్ రకం. ఇది చూడండి, ఈ కర్ర చూడండి ఎంత ఎత్తు పెరిగిందో ఇక్కడి నుంచి. ఇది నేను అందుకోవాలంటే దీన్ని నా చెయ్యి ఎత్తి పట్టుకోవాలి. నేను 6 feet ఉంటాను. ఇది దగ్గరగా 7 feet, 7.5 feet పెరిగింది. ఈ ఇత్తనం కంటే 9163 కంటే ఈ టైసన్ ఇత్తనమే బాగున్నట్టుంది కొంచెం. ఇది కండెలు కూడా 2 వస్తున్నాయి. మరి ఎలా వస్తాయో చూడాలి ఆ టయానికి. ఇలాగ కొంచెం ఇవైతే కొంచెం ఎత్తుగానే వస్తున్నాయి కండెలు. ఇది కండె రకం ఒక్కొక్కటి. మరి ఇది కండో కాదో నాకైతే ఐడియా లేదు. ఇది ఇటువైపు అయితే వచ్చింది పూత దీనికి. ఇది కండో కాదో ఇలా ఉంది. అయితే దీనికి మధ్యలో నేను ఏం చేశానంటే, మాకు ఫెటెరా గుళికలు ట్రై చేశాను. బట్ ఫెటెరా గుళికలు అయితే అస్సలు కొంచెం కూడా పనిచేయలేదు. ఫెటెరా గుళికలు అస్సలు మొక్కజొన్నలో వాడకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే అవి పనిచేయవు. ఖచ్చితంగా నేను టెస్ట్ చేశాను. సో నేనేం చేశానంటే మార్కెట్లో దొరికే ఆర్గానిక్ గుళికలో ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ప్యాకెట్ తీసుకొచ్చి ఆర్గానిక్ గుళికలు ఏం చేశానంటే, ఆ గుళికల్లో కొంచెం ప్రొక్లైన్ యాడ్ చేశాను. ప్రొక్లైన్ కొంచెం నీళ్ళల్లో కరిగేసి దాంట్లో కలిపి వేసాను అనమాట. మామూల్లో వేస్తే ఇంకా తిరిగి చూడలేదు దీన్ని. అయితే ఇంకా పురుగు మళ్ళా రాలేదు అసలు. ఇంకా దాని తర్వాత అయితే ఒక్కొక్కసారి ఎకరానికి 2 కట్టలు, అంటే ఒక కట్ట యూరియా, ఒక కట్ట బలం కాడికి మందు వేసాను. అందరూ 3 కట్టలు వేయమన్నారు, కానీ నేనైతే తక్కువగానే వేసాను. పెద్ద ఎక్కువ బలం కూడా పెట్టింది లేదు నేను వీటికి. ఇది మొక్కజొన్న చూడండి కర్ర ఎంత హైట్ పెరిగిందో, టైసన్ రకం ఇది. మొత్తం సుంకు వదిలేసింది ఇప్పుడు. సో మొక్కజొన్న వేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేలో పశువుల ఎరువు మాత్రం తోలించుకొని ఉండాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. పశువుల ఎరువు తోలిన చోట మొక్కజొన్న చాలా ఆరోగ్యంగా, చాలా హైట్గా, కర్ర కూడా చూడండి చెరుకు కర్ర కట్టినట్టు కట్టింది, లావుగా బాగా. సో ఇది మొక్కజొన్న కరెక్ట్గా 2 నెలల తర్వాత నేను ఇప్పుడు కొంచెం గట్టు మీదకి వచ్చి చూపిస్తున్నాను. ఇది కొంచెం బాగా హైట్గా కనిపించిందని చూడండి. ఇది ఎలా ఉందో. ఇటువైపు చాలా తక్కువగా ఉండింది మొన్నటి వరకు. సుంకు వచ్చి రావటం మొదలైన తర్వాత బాగా పెరిగింది. ఇప్పుడు నీళ్లు కడుతున్నాను మళ్ళా. నిన్న మందేశాను, అంటే అంతవరకు కింద వాటికి నీళ్లు కడుతున్నాను ఇప్పుడు మొక్కజొన్న. అయితే
నేను గమనించింది మొక్కజొన్నలో తర్వాత కొన్ని చోట్ల ఆకులు చుట్టేసుకొని పోతా ఉన్నాయి. అది ఏంటిదో నేనైతే ఎవరు అడగలేదు, దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను. ఇలా ఆకులు చుట్టేసుకొని పోతా ఉన్నాయి సుంకు రానియకుండా. ఈ చూడండి ఎలా చుట్టుకుపోయిందో. ఈ ఈ లైన్ వచ్చేసరికి విత్తనాలు నాటించేటప్పుడు ఒక బోధ మర్చిపోయారు. అవి లాస్ట్లో నేను నాటాను, అవి ఇంకా సుంకు రాలేదు. చూడండి కర్ర ఎంత ఎత్తు పెరిగిందో. కండెలు అయితే లోపల గట్టిగానే వస్తున్నాయి, కొంచెం లావు కండెలే పడుతున్నాయి. చూడాలి మరి దిగుబడి ఎలా వస్తుంది. దీనికైతే 3 కండెలు ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కండె చూడండి, టైసన్ విత్తనం ఇది, గట్లమిటి కొంచెం బాగానే వస్తున్నాయి. ఇది అనమాట కరెక్ట్గా 2 నెలల తర్వాత మొక్కజొన్న పరిస్థితి ఇలా హైట్గా ఉంది. ఈ నెక్స్ట్ వీడియోలో దీనికి నేను ఏం చేశాను అనేది అప్లోడ్ చేస్తాను క్లియర్గా. సో ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, నాలాంటి బిగినర్స్ వ్యవసాయానికి, సో వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా వచ్చింది. ఇటు కూడా అసలు లోపలికి వెళ్ళి ముందేద్దామంటే నడవలేకపోతున్నాం, మొక్కజొన్న లోపలికి వెళ్ళి అలా కమ్ముకుపోయింది. లక్కీగా నాకైతే కలుపు పెద్దగా పట్టలేదు, చేను మూసపోవటం వల్ల అనుకుంటాను, కలుపు పెద్దగా పట్టలేదు. అది నెక్స్ట్ వీడియోలో దీనికి నేను ఏం చేశాను సస్యరక్షణ చర్యలు అప్లోడ్ చేస్తాను.